సీఎం విజయ్ కూతురైన దివ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చూసి నెటిజన్లయితే షాక్ అవుతున్నారు. ఇక సీఎం విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నట్టుగా అఫీషియల్‌గా తెలియజేశారు జనాలందరికీ. అలానే త్రిషతో పాటు అఫీషియల్‌గా ఒక పెళ్లికి రావడంతో వీళ్ళ రిలేషన్‌షిప్ కూడా అఫీషియల్ అయిపోయిందని చెప్పాలి. అప్పటినుంచి సీఎం అవ్వడం గాని, త్రిషతో వచ్చిన న్యూస్ కానీ గత 2, 3 నెలలుగా విజయ్ టాపిక్ సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్‌గా నడుస్తుంది. ఇకపోతే సంగీత పిల్లల కోసమైనా భర్తతో కలవాలి అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీస్ ఎవరు కూడా భార్యాభర్తలు విడిపోవాలి అనుకోరు కాబట్టి వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇంకా వీళ్ళ విడాకులైతే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అవ్వలేదు. పిల్లలు విజయ్‌కి ఒక బాబు అలానే పాప అయితే ఉన్నారు. ఇక బాబు, పాప కూడా చాలా తెలివిగానే ఉంటున్నారు. అలానే నాన్న బాధ్యతలను గుర్తు చేస్తూనే ఉంటున్నారు. ఇటు తల్లికి గాని, అటు తండ్రికి గాని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడపిల్లైన దివ్య అయితే చాలా ధైర్యంగా ఉంటుందని చెప్పాలి. తండ్రి దగ్గరే ఉంటూ తండ్రికి గుర్తు చేయాల్సిన బాధ్యతలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుందట. అయితే సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ అన్నిటిని కూడా మేము ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాము. మా ఫ్యామిలీ మెంబర్స్‌లో కూడా మాకు ఆ రూమర్స్ అనేవి చాలా ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అయినా సరే ఒక సెలబ్రిటీ స్టేజ్‌లో మేమున్నాం కాబట్టి ఖచ్చితంగా అలాంటి పోస్టులొస్తాయి. కానీ మా అమ్మ, నాన్నకి మా పైన చాలా బాధ్యత ఉంది అంటూ ఆమె తెలియచేసింది. అయితే తల్లిదండ్రులు మళ్ళీ కలవబోతున్నారనే వార్తలు ఎంతగా వైరల్ అవుతున్నాయో ఇప్పుడు దివ్య చేసిన ఆ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో మళ్ళీ సంగీత అలానే విజయ్ ఒకటవ్వబోతున్నారని, త్రిష ఏదైతే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇండైరెక్ట్‌గా చెప్పకనే చెప్తుంది. మీడియా దగ్గర ఆమె ఇచ్చే స్మైల్ గాని, మొన్న రీసెంట్‌గా పదవి స్వీకారం చేసేటప్పుడు ఆమె వచ్చిన విధానం గాని, పెళ్ళికి వీళ్ళిద్దరూ కలిసి రావడం కానీ, ఆల్మోస్ట్ 90% అఫీషియల్ అయిపోయింది. కానీ పెళ్లి కాకుండా ఏ బంధమైనా సరే అఫీషియల్ అవ్వదని చెప్పుకోవచ్చు. ఇంకా డివోర్స్ కాలేదు, పెళ్లి కాలేదు కాబట్టి వాళ్ళ అఫీషియల్ బంధం కాదు. ఇప్పటికీ పిల్లల కోసం మళ్ళీ కలిసే ఛాన్స్ 99% ఉంది అన్నట్టుగా తెలుస్తుంది దివ్య పోస్ట్ చూస్తే. ఏదేమైనా సరే సోషల్ మీడియాలో ఏదైతే నెగటివిటీ వస్తుందో దాన్ని ఫేస్ చేస్తూ పిల్లలుగా మేము చాలా బాధపడుతున్నామంటూ దివ్య అంటుంది. కానీ మా నాన్న కోసం మాత్రం నేను చాలా స్ట్రాంగ్‌గా నిలబడతాను. మా అమ్మ, నాన్న కోసం అంటూ ఇటు తల్లికి బాధ పెట్టకుండా, అటు తండ్రిని బాధ పెట్టకుండా, ఒంటరితనాన్ని విజయ్ ఎక్స్‌పీరియన్స్ చేయకుండా తోడుగా తను ఒక తల్లిగా ఉంటూ ప్రస్తుతం దివ్య అయితే కూతురుగా చాలా బాగా ఉంటుందట విజయ్‌తో.